వైఎస్ జగన్మోహన్ రెడ్డి విధ్వంసకర పాలనకి శాశ్వతమైనటువంటి చిహ్నంగా ప్రజావేదిక ఉండబోతుందని జగన్మోహన్ రెడ్డి గతంలో ప్రజావేదికను కూల్చినటువంటి నేపథ్యంలో ఆ శిథిలాలను అలాగే ఉంచుతాం, అది తొలగించే ప్రయత్నం చెయ్యం అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. జగన్మోహన్ రెడ్డి విధ్వంసకర పాలనకు శాశ్వతమైనటువంటి చిహ్నంగా ప్రజావేదికను ఆంతునే అంటే ప్రజావేదికను జగన్మోహన్ రెడ్డి కూల్చినటువంటి నేపథ్యంలో ప్రజావేదిక శిథిలాలను కూడా అలాగే ఉంచాలని చంద్రబాబు గారు నిర్ణయం తీసుకున్నట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ప్రజావేదిక జగన్మోహన్ రెడ్డి కూల్చి ఇప్పటికీ 5 ఏళ్ళు. 5 ఏళ్లుగా ఆ శిథిలాలని తొలగించలేదు. కనీసం 14 కోట్లతో అది కడితే ఎంతోమంది ప్రజలు అక్కడికి వచ్చి అక్కడ ముఖ్యమంత్రిని కలిసి అక్కడ వినతులు స్వీకరించడం. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఒక వేదిక లేకుండా పోయింది. ఏది ఇక్కడ హైదరాబాద్లో అయితే మనకి హెచ్ఐసిసి కన్వెన్షన్ సెంటర్స్ ఉంటాయి, నీకు హైటెక్స్లో కానీ, లేదు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం, ఇక్కడ అనేక వేదికలు ఇక్కడ ఉన్న దీంట్లో ఈ వేదికలన్నీ కూడా తెలంగాణకు వెళ్ళిపోయిన దాంట్లో అక్కడ కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరపాలన్నా, ఏదన్నా ఒక పెద్ద మీటింగ్ పెట్టుకోవాలన్నా, ప్రజలు వచ్చి అక్కడ ఏదైనా విజ్ఞాపనలు ఇవ్వాలన్నా నీకు ప్లాట్ఫామ్ లేని పరిస్థితుల్లో దాన్ని కట్టాడు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆ తర్వాత ఆయన ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత కూడా చాలామంది ప్రజలు అక్కడికి వచ్చి సీఎం అది చంద్రబాబుకి వినతులు ఇస్తున్నారు. అది చూసి జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేకపోయాడు. నేను ముఖ్యమంత్రి అయ్యాను, నేను ముఖ్యమంత్రి అయితే నా దగ్గరకు వచ్చి వినతులు ఇవ్వకుండా ఆయన ఓడిపోయిన ఆయన దగ్గరికి వెళ్ళి వీళ్ళంతా అట్లాగే వినతి పత్రాలు ఇస్తున్నారన్న కక్ష పెట్టాడు. ఫస్ట్ కలెక్టర్ కాన్ఫరెన్స్ అక్కడ పెట్టి ఒక రోజు అయిన వెంటనే రెండో రోజు ఏం చేశాడు, రేపటికి ఇది ఉండదు కూలగొట్టేసేయండి అన్నాడు. ఆశ్చర్యపోయారు ఐఏఎస్లు ఐపీఎస్లు. కట్టేవాడిని చూసాం కానీ కూలగొట్టేవాడిని మొదటిసారి చూస్తున్నాం. అయ్యేదో చెప్పారన్నమాట. అక్కడేదో పర్యావరణ నిబంధనలనో లేకపోతే అక్కడ నదీ గర్భంలో కట్టారనో హడావుడి చేశారు. మరి ఈయనే ఋషికొండలో కట్టాడు, పర్యావరణ నిబంధనలు అతిక్రమించి. అది అసలు దాని మీద ఇవాళ 2-3 రోజులుగా మీడియా అంతా కథలుగా వస్తుంది ఋషికొండ ప్యాలెస్ గురించి. అరే ప్రజావేదిక ఇప్పుడు ఆ శిథిలాలను తొలగించను అని అంటున్నారు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎందుకని? విధ్వంస పాలనకి అది గుర్తుగా, అదొక మాన్యుమెంటా, మనకి ఒక ల్యాండ్ మార్కా. జనరల్గా ఏంటంటే ఇప్పుడు చార్మినార్ తెలుసు నీకు, హైదరాబాద్లో 425 ఏళ్ళలో ఏదో చారిత్రాత్మక కట్టడం. అది కూడా ఇలాంటి దానికే ఒక గుర్తు. ఏంటి? కాకపోతే అదొక ప్లేగ్ వ్యాధితో అప్పట్లో అనేక మంది చనిపోయారు. అవును, వేల మంది చనిపోతే అది ఒక భయంకరమైన వ్యాధి అప్పట్లో. మొన్న కరోనా ఎలా అయితే ఇబ్బంది పడ్డారో ప్రపంచం మొత్తం, అప్పుడు ఆ ప్లేగ్ వ్యాధి ఒక వణికిచ్చింది. వేల మంది చనిపోయిన దీంట్లో నీకు దాని గుర్తుగా అప్పటి ఆ నిజాం ప్రభు అది కట్టాడు. ఏంటి? చార్మినార్. ఒక ట్రాజడీ, ఒక విషాదానికి అది గుర్తు. తాజ్మహల్ నీకు తెలుసు, ఇక్కడ ఆగ్రా, అది ఆయన భార్య ఎవరు, ముంతాజ్ మహల్, షాజహాన్ కట్టాడా. ఇట్లా చరిత్రలో అనేక మాన్యుమెంట్స్ నీకు తెలుసు. కుతుబ్ మినార్ ఢిల్లీలో, ఇలా ఏది ఇక్కడ చార్మినార్, అక్కడ కుతుబ్ మినార్, మనకి తాజ్మహల్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నీకు 7 వండర్స్లో ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక వండరా? ఏది? జగన్మోహన్ రెడ్డి విధ్వంస పాలన ప్రపంచ వింతల్లో ఒకట, ప్రపంచ విధ్వంసాల్లో ఒకటిగా చూడాలా. అక్కడ ఒక రాష్ట్రం ఉందంట, దాని పేరు ఆంధ్రప్రదేశ్ అంట, దానికి ఒక పాలకుడట, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి. గతంలో ఒక పాలకుడు ఉండేవాడట, ఆ పాలకుడి పరిపాలన ఎలా ఉండేదట, ఆ పరిపాలనలో ఇలా విధ్వంసం చేసాడట అని రాబోయే భవిష్యత్ తరాలు చెప్పుకోవటం కోసం అదొక
మాన్యుమెంట్ కాబోతుందా? నేను అది మామూలుగా ఏంటంటే ప్రజావేదిక అది చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే ఇంక అది డెబ్రిస్ అంతా క్లీన్ చేసేసి అక్కడ మళ్ళీ ఇంకో ప్రజావేదిక కడతారని ఊహించాం. ఏది మళ్ళా ఆయన ఏదైతే జగన్మోహన్ రెడ్డి అక్కడ లేకుండా చేయాలని చూశాడో అక్కడ దాన్ని మళ్ళా కట్టి అక్కడ ప్రజలందరి దగ్గర వినతులు తీసుకుంటూ జగన్మోహన్ రెడ్డికి అది కంటగింపు అవుతుంది, ఇలా తీర్చుకుంటాడు జగన్మోహన్ రెడ్డికి, ఇలా బుద్ధి చెప్తాడు జగన్మోహన్ రెడ్డికి అని నేను ఆశించాను చంద్రబాబు గురించి. దానిలో అక్కడంతా మళ్ళీ మొత్తం గార్డెనింగు, ఒక ఉద్యానవనము తీసుకొచ్చి ప్రజావేదిక అంతకన్నా గొప్పగా కడతారని ఊహిస్తే మరి సీఎం చంద్రబాబు ఏం చేశారు, దాన్ని అలాగే ఉంచి అదొక విషాదానికి గుర్తుగా, విధ్వంసానికి గుర్తుగా, భావి తరాలకి ఇలాంటి పాలకుడిగా రాకూడదు, ఇలాంటి విధ్వంసం మరోసారి జరగకూడదు, చరిత్రలో నిలిచిపోయే జ్ఞాపకాల్లో ప్రజావేదిక శిథిలాలు కూడా ఒక మాన్యుమెంట్ కాబోతున్నాయా, చార్మినార్ లాగా, కుతుబ్ మినార్ లాగా. కాకపోతే దాన్ని అలాగే ఉంచుతారా, లేదు ఆ విధ్వంసం, ఆ డెబ్రీసు, ఆ కోలేస్ని దాని చుట్టూత గార్డెనింగ్ పెంచి అది ఒక పార్క్ లాగా చేసి ఏంటి అక్కడ ఒక శిలాఫలక వేసి ఈ ప్రజావేదిక పలానా రోజు కూలగొట్టిన తేదీ, కూలగొట్టిన పాలకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఏదన్నా ఒక శిలాఫలకం కూడా ఒకటి పెడతారా? మనం ఎందుకంటే ఇప్పుడు ఆ శిలాఫలకాన్ని అక్కడ ఉన్నటువంటి ఆ డెబ్రీస్, అక్కడ ఉన్నటువంటి ఆ శిథిలాలు రాబోయే తరాలకి గుర్తుండేలాగా ఏం చేయబోతోంది తెలుగుదేశం ప్రభుత్వం? దాన్ని ప్రజా సందర్శన ప్రదేశంగా మారుస్తారా? అక్కడ జగన్మోహన్ రెడ్డి విగ్రహం కూడా పెడితే పోలా? అంటే మరో కట్టడం అక్కడ కట్టి ప్రజావేదికని ఇంకా అద్భుతంగా తీర్చిదిద్ది ఇది ఈ డెబ్రిస్ని ఇలాగే ఇంకో చోట అట్లా ఉంచేసి పక్కన దాని దగ్గర నేను చెప్పినట్టు శిలాఫలకం ఒకటి ఏర్పాటు చేసి కూలగొట్టిన తేదీ, పాలకుడు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాస్తే అది వేరు. లేదు ఆ శిథిలాలు అలాగే ఉంచేసి అట్లాగే డెబ్రిస్ మరి ఉంచుతారా? మరి చంద్రబాబు రోజు వెళ్ళేది వచ్చేది ఆ మార్గంలోనే, ఆయన ఇల్లు పక్కనే, ఆయన ఇంకా దాన్ని ఆ డెబ్రిస్ని అలాగే చూడాలనుకుంటున్నారా? రాబోయే కాలంలో కానీ దీనికి సరైనటువంటి పరిష్కారం రాదు. ఓకే, ఏం చేయబోతోంది అనేది ఇంకో 2-3 ఏళ్లలో కానీ తెలియదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.